హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా టైలర్స్. ఈరోజు మగ్గం వర్క్, కట్ వర్క్, నెక్, బ్లౌజ్ కటింగ్ ఈ వీడియో చూద్దామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, ఇలా కట్ వర్క్ బ్లౌజు మగ్గం వర్క్ కస్టమైజ్ చేయించాను. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా వేరే రెడ్ కలర్ క్లాత్ మీద వేపించాను. హ్యాండ్ బార్డర్, కట్ వర్క్ బార్డరు, అంచు మొత్తం కూడాను బుటీస్ ఇట్లా వేయించానండి. ఇప్పుడు కటింగ్ విధానం చూద్దాం. అది మొత్తం కూడా హ్యాండ్కి ఒకేలాగా ఉంటే బాగోదని చెప్పేసి ప్లెయిన్ మెరూన్ మీద జర్దోసి కట్ బీడ్ వర్క్తో చేపించాను. పైన జరీ అంచు ఉంది కదా, బార్డర్ మీద చిన్న బుటీస్ వేయించాం. బార్డర్ మీద చేపిస్తే కనుక కనపడదు కాబట్టి ఇలా 2 టైప్స్ లాగా వర్క్ చేపించి దాన్ని అటాచ్ చేసుకుని కుట్టుకున్నాను అన్నమాట. ఇది 28 సైజెస్ బ్లౌజ్ అండి. హ్యాండ్ ఎల్బో హ్యాండ్, కట్ వర్క్ నెక్, ఫ్రంట్ కూడా సేమ్ నెక్. హ్యాండ్ కోసం ఇలా క్లాత్ని మడత పెట్టుకొని ఇలా మార్క్ చేసుకున్నానండి. 10 ఇంచెస్ హ్యాండ్ పొడవు, 1/2 ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం, చంక పొడవు 3 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి 10.5 అండి. 1 ఇంచ్, 1.5 ఇంచ్ ఖర్చు కోసం ఇలా ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను. 2.5 ఇంచ్ కరువు నుంచి చంక భాగం గీసాము కదండి, అలా మొత్తం మార్క్ చేసుకొని ఇలా కటింగ్ చేసుకుంటున్నాను. చంక దగ్గర ఈ విధంగా నాటు పెట్టేసుకొని చంక నాటు దగ్గర నుండి 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని చంక లోతు భాగం ఇలా కటింగ్ చేసుకున్నాను. చేతికి చిన్నగా అతుకులు పడుతున్నాయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్, బ్యాక్ పార్ట్ పొడవు వచ్చేసి 14 ఉందండి. 1 ఇంచు ఎక్స్ట్రా కోసం పెట్టుకున్నాను. నార్మల్ నెక్కే కాబట్టి షోల్డర్ 11 ఇంచెస్, చంక భాగం వచ్చేసి 5.5కి ఇలా మార్క్ చేసుకున్నాను. 28 నడుపు కొలత, నడుము చుట్టూ కొలత 28 అయినప్పుడు 4/7 చేస్తే 7 వచ్చిందండి. 7 ఇంచెస్కి మార్క్ పెట్టుకొని 1 ఇంచు డాట్ కోసం, 1.5 ఇంచు ఖర్చు కోసం ఇలా పెట్టుకున్నాను. షోల్డర్ వచ్చేసి 2.5 అండి. చంక 1 ఇంచు లోతు కోసం ఇలా మార్క్ చేసుకొని చంక 16 ఇంచులు వచ్చింది. డాట్ 4 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకున్నాను. 2.5 నెక్ విడ్త్ వచ్చేసి 2.5, నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకున్నాను. ఓన్లీ డ్రా చేసుకుంటున్నాను. నెక్ అయితే మగ్గం వర్క్ కట్ బీడ్ కాబట్టి కటింగ్ చేసుకోవట్లేదు. కింద నడుము దగ్గర సమానంగా ఇలా కటింగ్ చేసుకొని ఏదైతే డ్రా చేసుకున్నామో చంక భాగం సైడ్స్ ఇలా కటింగ్ చేసుకొని నాటు పెట్టేసుకున్నానండి. ఇప్పుడు నేను దీనికోసం బకరం యూస్ చేస్తున్నాను. అది దేనికన్నది చూద్దామండి తర్వాత. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా క్రాస్గా వేసుకొని చంక ఏదైతే వచ్చిందో నెక్ భాగం మొత్తం కూడా ఇలా మార్క్ చేసేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత నెక్ భాగం వచ్చేసి 7 ఇంచెస్ వచ్చింది. ఇలా నెక్ మార్కింగ్, చంక మార్కింగ్ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసేసి చంక లోతు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నానండి. ఇప్పుడు ఎదర డాట్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి 12.5 మార్క్ చేసుకున్నాను. ఉక్సులు పట్టి దగ్గర 4 ఇంచెస్, చంక నడుం భాగం వచ్చేసి 5.5కి ఇలా మార్క్ చేసుకున్నాను.
2.5కి ఇలా మార్క్ పెట్టుకొని 3 ఇంచెస్ డాట్ పొడవు కోసం ఉక్సుల పట్టి దగ్గర వచ్చేసి సెంటర్ చూసుకొని 2.5 డాట్ పొడవు కోసం చంక భాగం వచ్చేసి 5 ఇంచెస్ నుండి 4.5 ఇలా మార్క్ చేసుకున్నాను. ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ మొత్తం కూడా ఇప్పుడు పార్ట్ మనకి రెడీ అయిపోయిందండి. హ్యాండ్స్ భాగం వచ్చేసి ఇట్లా క్లాత్ వేసుకొని స్ట్రైట్గా కటింగ్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే కింద బార్డర్ అతుకుతుంది కాబట్టి. హ్యాండ్స్ బార్డరు ఈ విధంగా కటింగ్ చేసేసుకుంటున్నాను. స్టిచ్ చేసేటప్పుడు దానికి అటాచ్ చేసుకుంటాను. ఈ రెండు కూడా హ్యాండ్ పార్ట్. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి. ఇలా కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగానే కటింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అట్లా వేసుకొని కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని ఫ్రంట్ పార్ట్ కూడా మొత్తం ఈ విధంగా కటింగ్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ మనకి డాట్స్తో తీసేస్తే ఎంత వచ్చిందో చూసుకొని మేమైతే కనుక కింద మడత వేసుకుంటామండి, ఫిట్టింగ్ కరెక్ట్గా రావటం కోసం. 3 క్లాత్స్ కూడా పెడతాము లోపల, లైనింగ్ ఒకటి, ఇంకొకటి కూడా లైనింగ్ క్లాత్ ఉంటే, లేదంటే వేరేగా స్టిఫ్గా ఉండేది ఏదైనా క్లాత్ పెట్టుకుంటాము. షేప్ బెల్ట్ వేస్తాము. ఇప్పుడు వచ్చేసి నెక్ అతకకుండా బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దానికి రౌండ్గా బకరం ఇలా ఐరన్ చేసుకుంటున్నానండి. మనకి కట్ వర్క్ కాబట్టి మగ్గం వర్క్ నీట్ ఫినిషింగ్ కావాలి కాబట్టి ఇలా వేసుకుంటే నీట్గా ఫినిషింగ్ వస్తుందండి స్టిచ్ చేసేటప్పుడు. ఇప్పుడు ఇది కటింగ్ మొత్తం కూడా రెడీ అయిపోయిందండి. బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు నెక్స్ట్ పార్ట్లో చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.